జరుగుతుంది ఏం అర్థం కావట్లేదు. ఇక్కడ బట్టలు ఉతుక్కుంటూ వస్తున్నాం లోపల కంపౌండ్లో. అక్కడ నుంచి మన గేట్ నుంచి సౌండ్ వచ్చింది, ఏదో సవల్లో వచ్చింది. సౌండ్ వచ్చేసి ఇట్లా కాలు పెంచి వెళ్ళింది. అది అక్కడ ఏముంది అని చెప్పేసి అక్కడే మేము వెతకంగానే అక్కడ దొరికింది, అది బ్లడ్ దొరికింది. సార్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం అంతే. ఎప్పుడు ఎక్కడ ఏమి కాలేదు. ఫస్ట్ టైం నాకే అర్థమైంది, కన్ఫ్యూజన్లో ఉన్నాను ఉదయం నుంచి. పద్మ. మీరేం చేస్తారమ్మా? నీకు హౌస్ అంటే మీకు కాళ్ళకు తగిలినట్టు గుర్తుంది? అది కాలు తగిలింది కానీ అది ఎక్కడ నాకు తెలియట్లేదు అసలు. తర్వాత కాలు చూసుకుంటే వైట్ మొత్తం కండ మొత్తం కనిపిస్తుంది. అదేందని చెప్పేసి ఇక్కడ అర్థం కావట్లేదు. అంటే బుల్లెట్ మీ కాళ్ళలో కింద పడిపోయింది అంటే కింద పడిపోయింది, దొరికింది కదా. మీరు ఏమైనా కంప్లైంట్ చేశారమ్మా? సార్ వాళ్ళు వచ్చారు పిఎస్ నుంచి మార్నింగ్ వచ్చారు, 11:30కి వచ్చారు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నాం. మీరు ఏమనుకుంటారమ్మా ఎక్కడి నుంచి వచ్చిందని? అది ఇక్కడి నుంచి వచ్చింది కానీ నాకు ఏది అర్థం కావట్లేదు. నాకు కన్ఫ్యూజన్లో ఉన్నా చెప్తున్నాను, అర్థం కావట్లేదు. చక్కెర వస్తుంది, అది ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నాం, ఏం అర్థం కావట్లేదు. మీరు పోలీసులు అడిగారు కదా, పోలీసులు ఏం చెప్పారు? ఏం చెప్పాలి, సార్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా. మీకు ఎక్కడ ట్రీట్మెంట్ ఎక్కడ చేయించారమ్మా? ఇక్కడ మన గోల్కొండ. ఏం ప్రాబ్లం? టాబ్లెట్లు ఇచ్చారు, టీటీ ఇండిషన్ ఇచ్చి పంపించారు. ఆర్మీ వాళ్ళు ఎవరైనా వచ్చారమ్మా? ఎవరు ఇక్కడ ఎవరు, ఫస్ట్ పిఎస్సీ సార్ వాళ్ళే వచ్చారు. మీరు జరిగిన వెంటనే ఎట్లా పోలీసులు మీరే కాల్ చేశారా? పోలీసులు చేయలేదు, మా బాబాయ్ చేసినాక 100 డైల్ చేస్తే అంబులెన్స్ కూడా వచ్చింది. తర్వాత వెళ్ళిపోయారు, మళ్ళీ ట్రీట్మెంట్ కొంచెం పట్టి కట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్ తీసుకొని వస్తున్నాను అంతే. ఏం చెప్పాలి, ఏం ప్రాబ్లం లేదు. అది అదృష్టంగా బతికిపోయినాం అంటారు అంతవరకు. టైం బాగుంది ఈరోజు.